5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు మన చుట్టూ ఉండే పరిసరాల్లో ట్రిగ్గర్స్, అందులో పావురాల ఫెదర్స్ నుంచి రాలే ఇది కానీ లేకపోతే ఎక్స్క్రీషన్స్ కానీ వీటి వల్ల కూడా చాలా మందికి అంటే బాగా అలర్జీ వస్తుందని వింటున్నాం. అలర్జీ కాదు అది, అంటే దట్స్ వన్ టైప్ ఆఫ్, ఇట్స్ కాల్డ్ ఐఎల్డి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం అనమాట. అంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటే మీకు మన లంగ్స్ బెలూన్స్ లాగా ఉంటాయని చెప్తాం జనరల్గా. ఇట్ హ్యాస్ అంటే ఇట్ విల్ ఎక్స్పాండ్ అండ్ ఇట్ విల్ కొలాప్స్. బట్ బెలూన్ లాగా అయితే పగిలిపోవాలి కదా, సో అట్లా పగలదు. ఎందుకు అంటే దిస్ ఇంటర్స్టిషియం విల్ బి దేర్. ఇంటర్స్టిషియం అంటే ఒక ఫైన్ నెట్వర్క్ అనమాట, స్కెలిటల్ నెట్వర్క్ ఫర్ ద లంగ్స్. ఆ ఫైన్ స్కెలిటల్ నెట్వర్క్ విచ్ ఈజ్ స్ట్రెచబుల్, విచ్ ఈజ్ వెరీ ఎలాస్టిక్, అది ఉంటుందన్నమాట. సో ఐఎల్డీస్లో ఏమవుతుందంటే ఆ స్ట్రెచ్ అయ్యే ఏదైతే ఇంటర్స్టిషియం ఉందో అది గట్టి పడిపోతుంది, ఫైబ్రోసిస్ అయిపోతుంది అనమాట. అంటే స్కారింగ్ అంటాం చూడండి. ఆ ఇంటర్స్టిషియం గెట్స్ స్కార్డ్, దానివల్ల ఏమవుతుందంటే లంగ్స్ ష్రింక్ అవుతాయి అండ్ లంగ్స్ స్టిఫ్ అయిపోతాయి. సో గాలి పీల్చుకోవాలి అంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్ బ్రీదింగ్లో మనం పీల్చుకుంటే 3 లీటర్స్ ఎయిర్ పీల్చుకోగలుగుతాం. అదే వాళ్ళకి లంగ్స్ గట్టిపడిపోయాయంటే వాళ్ళు 1.5 లీటర్ కూడా పీల్చుకోలేరు అనమాట. అండ్ మన నార్మల్ టైడల్ బ్రీదింగ్ అంటే క్వైట్ బ్రీదింగ్లో మనం 500 ml ఎయిర్ పీల్చుకుంటాం, 500 ml వదిలేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏమైపోతుంది, అది కూడా తగ్గిపోయి 300 ml 250 ml అయిపోతుంది అనమాట. అందుకని దే విల్ హ్యావ్ ర్యాపిడ్ షాలో బ్రీదింగ్, తక్కువగా ఉంటుంది అంటే ఆయాసంగా అనిపిస్తారు అనమాట మనకు. సో ఐఎల్డీస్ అంటే అది మెయిన్గా ఇంటర్స్టిషియం బికమ్స్ ఫైబ్రోస్డ్ ఆర్ స్కారింగ్ వచ్చేసి దానివల్ల లంగ్స్ స్టిఫ్ అయిపోతాయి. ఈ ఐఎల్డీస్ అనేది ఒక అంబ్రెలా టర్మ్, దాని కింద చాలా రకాలు ఉన్నాయి అనమాట. అంటే ఆ ఫైబ్రోసిస్ అయ్యేదానికి చాలా కారణాలు ఉన్నాయి, కొన్నిసార్లు కారణం లేకుండానే అవుతుంది అనమాట. దట్ ఇస్ కాల్డ్ ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం. ఇడియోపాథిక్ అంటే నో రీజన్ నోన్, ఇడియోపాథిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కామన్ ఐఎల్డీస్ అనమాట. మీరు చెప్పినట్టుగా ఈ బర్డ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వచ్చే ఐఎల్డి ఇస్ కాల్డ్ హైపర్ సెన్సిటివిటీ న్యూమనైటిస్. సో దాంట్లో కూడా ఇంటర్స్టిషియం ఎఫెక్ట్ అవుతుంది, ఇంటర్స్టిషియం గట్టిపడిపోతుంది అనమాట. ఇది అలర్జీ అంటే అదొక టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ అనే అంటాం అనమాట. అలర్జీ అని కదా హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. దానికి ఏమి మందు లేదా? దానికి స్టెరాయిడే మందు. దానికి మందు మెయిన్ ఇంపార్టెంట్ గెట్ అవే ఫ్రమ్ దట్ సోర్స్. అంటే మనం గెట్ అవే సార్, అవి గెట్ అవే అవ్వవు కదా. కిటికీలు తెరవంగానే అక్కడ కూర్చుంటే జంటగా అసలు లవ్ బర్డ్స్ కూర్చుంటున్నాయి, శాంతి కపోతాలు, మన లైఫ్ లోకి శాంతి, పీస్ ఇస్ కమింగ్, ఇది ఒక సంకేతం నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు సార్. అవునా? అదే యాక్చువల్లీ చాలా మటుకు అంటే అపార్ట్మెంట్స్లో ఆ సజ్జల మీద కానీ సన్షేడ్స్ మీద కానీ పెట్టుకుంటాయి అండ్ బాల్కనీలో నీళ్లు పెడతారు, ధాన్యం వేస్తారు చాలా మంది. అది తప్పు. ఎందుకంటే అది మనకి ఇప్పుడు అంటే రెండోది ఏంటంటే ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ దానివల్ల వచ్చిన అందరికీ రాదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసే వాళ్ళందరికీ క్యాన్సర్ స్మోకింగ్ వల్ల వస్తుందని దాని మీద బొమ్మలు వేస్తారు. ఎంతమందికి వస్తుంది క్యాన్సర్, ఎంతమంది స్మోకర్స్ ఉన్నారు? సో అంటే 90% ఆఫ్ ద క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ అక్కర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్, బట్ ఒక 10% అకర్ ఫర్ నో రీజన్, ఫర్ అదర్ రీజన్స్. కానీ సిగరెట్ తాగే వాళ్ళలో 90%కి క్యాన్సర్ రాదు, వాళ్ళలో ఒక 10%కి వస్తుంది, 90%కి క్యాన్సర్ రాదనమాట. అదే రకంగా దీంట్లో కూడా బర్డ్స్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళు అందరికీ రాదు, వాళ్ళ బాడీ తత్వం బట్టి ఉంటుందన్నమాట. ఆ కొంతమందికి ఆ హైపర్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి ఐఎల్డీస్ వస్తుంటాయి. అవి ఎంత ప్రభావం ఉంటుందంటే అంటే వాళ్ళకు కూడా తెలియదు. సమ్టైమ్స్ దే ఆల్సో డోంట్ నో. ఏదో దగ్గు ఉంటుంది, డ్రై కాఫ్ ఉంటుంది, మా దగ్గరకు వచ్చేసరికి ఫైబ్రోజ్ అయిపోయి ఉంటాయి లంగ్స్. సో ఆ బాల్కనీలో పెడతారు, ఆ డ్రాపింగ్స్ ఉంటాయి, ఫెదర్స్ ఉంటాయి. మీరు ఈవెన్ అవన్నీ తరిమేసి అదంతా క్లీన్ చేసినా కూడా ఆ అలర్జెన్ పోదు, అంత ఈజీగా పోదు. సో మేమేం చెప్తామంటే అట్లా పేషెంట్స్ ఉన్నారు, అట్లాంటివి ఉన్నాయి అంటే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి దే హ్యావ్ టు షిఫ్ట్ సమ్ అదర్ హౌస్ అని చెప్తాం. ఎందుకంటే అది పోవడానికి కూడా చాలా నెలలు పడుతుంది అక్కడ నుంచి ఆ యాంటీజెన్స్ పోవడానికి. సో ఊరికే క్లీన్ చేసేస్తాను అయిపోతుంది అంటే కూడా అవ్వదన్నమాట. సో అంత అలర్జెన్స్ అనేవి అంత ఇదిగా ఉంటాయి. సో కానీ చాలామందికి అవగాహన లేక ఏంటంటే వాళ్ళకి రోజు వెళ్ళేసి ధాన్యాలు వేయడము లేకపోతే పెట్టుకుంటే దాన్ని వదిలేస్తారు. అవి మన హెల్త్ ఎఫెక్ట్ అవుతున్నాయి అని అన్నప్పుడు we have to take care, we have to remove all those. ఈ ILD symptoms ఎలా వస్తాయి సార్? ఫస్ట్ డిస్కంఫర్ట్ లో ఉంటుందా? ILD అనేది స్లో ప్రాబ్లం, ఇవన్నీ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా స్లోగా ప్రెసెంట్ అవుతాయి. ద కామన్ సిమ్టమ్ దే హ్యావ్ ఇస్ కాఫ్, డ్రై కాఫ్.
ఊరికే పొడి దగ్గు, ఎప్పుడో ఒకసారి దగ్గు ఉంది, ఇరిటేషన్ వచ్చింది, దగ్గు వచ్చింది అంటాం. ద సెకండ్ సిమ్టమ్ ఈస్ ఎగ్జర్షనల్ బ్రెత్లెస్నెస్. కొంచెం దూరం నడిస్తే ఫస్ట్ ఏంటంటే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తుంది, 1-2 floors. దెన్ కొంచెం ఎత్తుగా ఎక్కారంటే ఆయాసం వస్తుంది. దెన్ ఫ్లాట్ రోడ్ మీద నడిచినా కూడా ఆయాసం వస్తుంది. అది కూడా స్లోలీ ప్రోగ్రెసివ్ ఉంటుంది. అంటే లైక్ ఒక రోజులోనో 2 రోజుల్లోనో 10 రోజుల్లోనో రాదు, ఓవర్ 6 months అట్లా వస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే దే ఆల్సో గెట్ యూజ్ టు దేర్ దిస్ థింగ్. అంటే మెట్లు ఎక్కితే ఆయాసం వస్తే మెట్లు ఎక్కరు. బట్ వెన్ యూ ఆస్క్ దెమ్ మీకు ఆయాసం ఏమైనా ఎక్కువ ఉందంటే నాకు లేదంటారు. బట్ దే రెస్ట్రిక్ట్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. సార్ మీరు నా గురించి చెప్తున్నారా? ప్రాబబ్లీ దే రెస్ట్రిక్ట్ దేర్ ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ రెస్ట్రిక్ట్ చేసుకొని నాకేం లేదంటారు. యాక్చువల్గా మెట్లు ఎక్కమంటే 2 అంతస్తులు ఎక్కేసరికి ఆయాసం వచ్చేస్తుంది వాళ్ళకి. సో అట్లా స్లోగా ప్రెజెంట్, అందుకని దానివల్ల ఏమవుతుందంటే దే కమ్ టు ఇన్ లేట్ స్టేజ్. లెట్స్ టాక్ అబౌట్ ఆస్మా డాక్టర్ గారు. అవునండి. ఆస్మా ఇదివరకు ఏంటంటే బాగా తీవ్రంగా ఊపిరితిత్తులు బాగా పిల్లికూతలు వస్తున్నాయని, కొన్ని చాలా ప్రస్ఫుటమైన సిమ్టమ్స్తో కొద్ది మందికి ఉన్నట్టు మనకి తెలుసు. వాళ్ళ రిబ్ కేజ్ చూస్తే వీళ్ళు ఆస్మాటిక్ అని డాక్టర్లు చెప్పే పరిస్థితి ఉండేది. ఇప్పుడు దాదాపు ఒక లైఫ్ స్టైల్లో భాగం అయిపోయింది. ఆస్మా ఉంది అని 3-4 వ్యక్తికి కూడా చెప్తున్నారు. ఏదో ఒక మోతాదులో ఉంటుంది, మైల్డ్గా కావచ్చు, లేకపోతే ఇది. దట్స్ అగైన్ బ్యాక్ టు మన ఈవెన్ స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఎపిడమాలజీ ప్రకారం ఆస్తమా ఆర్ కొందరు ఏమంటారంటే, కొందరు ఈవెన్ ఫిజిషియన్స్ భయపడి ఆస్తమా అని పేషెంట్కి చెప్పలేరు. సో దాన్ని ఏం చెప్తా అంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అని అంటారు. అవును. సో యూ కాల్ ఏది ఎలా అన్నా కానీ అల్టిమేట్గా అది ఆస్తమాని. అవును. సో ఈ ఆస్తమా యొక్క ఇన్సిడెన్స్ బికాస్ ఆఫ్ వేరియస్ ఇంతకుముందు చెప్పిన రీజన్స్ వల్ల, పూర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ వల్ల చాలా ఎక్కువ అయిపోయింది. చిన్నపిల్లల్లో చూస్తున్నాం ఆస్తమా. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి. పోస్ట్ వైరల్ హైపర్ రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అని అంటారు. అంటే వైరస్ వచ్చి తగ్గిపోతుంది, ఓ 4 days 5 daysలో రికవర్ అయిపోతారు. లక్కీలీ థ్యాంక్ గాడ్ మేజర్ మార్టాలిటీ అంటే ప్రాణాంతకమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సీజన్లో కనబడట్లేదు. కానీ మార్బిడిటీ అంటే దీనివల్ల అవస్థ పడడం, చాలా ఇబ్బంది పడడం, దగ్గు కానీ లేకపోతే ఆయాసం కానీ పిల్లికూతలు కానీ ఇటువంటివి రావడం అనేది సర్వసాధారణం అయిపోయింది. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆ 4-5 daysలో జ్వరం తగ్గిపోయినప్పటికి కూడా, సో దాని తర్వాత ఒక 1 month 1.5 month ఏమవుతుందంటే ఆ సఫరింగ్ అనేది కంటిన్యూ అవుతున్నది. అండ్ ఈ సఫరింగ్ కంటిన్యూ అయ్యే వాళ్ళ సంఖ్య చూసుకుంటే, సఫరింగ్ కంటిన్యూ అయ్యే వాళ్ళు ఒక వర్గం ఉంటారు. అంటే వాళ్ళకి ఐజీ అదే యాంటీబాడీస్ ఎక్కువ ఉంటాయి అంటారు. అండ్ దే ఆర్ వెరీ ప్రోన్ టు రియాక్టివ్ ఎయిర్వే డిసీజ్ అంటారు. వాళ్ళకి డిస్నియా తొందరగా వస్తుంది అంటారు. అలాంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి సార్ నార్మల్ పరిస్థితుల్లో వితౌట్ అ వైరస్? జనరల్గా వితౌట్ వైరస్ ఉన్న వాళ్ళు ఆస్థమాటిక్స్ చూసుకున్నట్లయితే దగ్గు, ఆయాసం, పర్టికులర్గా గొంతులో పిల్లి కూతలు రావడం. సో ఈ పిల్లి కూతలు రావడం తర్వాత ఏదైనా చిన్నపాటి క్లైమేట్ చేంజ్ అయినా కానీ లేకపోతే డస్ట్ ఎక్స్పోజర్ అయినా కానీ తుమ్ములు ఎక్కువ రావడం, నేసల్ స్టఫీనెస్ రావడం, ఛాతీ టైట్గా పట్టేసినట్టుగా ఉండడం, ఇటువంటి కామన్ సిమ్టమ్స్తో కనబడుతూ ఉంటారు. వీళ్ళని జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే, సో వీళ్ళందరూ కూడా మనం అంటే ఈవెన్ పల్మనాలజిస్ట్ని కలిసినప్పటికి కూడా జాగ్రత్తగా మందులు వాడే అంటే రెగ్యులర్గా ఆస్తమా అని మనం లేబుల్ చేసినప్పటికి కూడా ఇండియాలో వే బ్యాక్ ఒక 10 years బ్యాక్ ఒక స్టడీ జరిగింది. ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఆస్తమాని డయాగ్నోస్ చేసిన వాళ్ళని ఒక 1 year పాటు 1.5 year పాటు మనం జాగ్రత్తగా క్లోజ్గా ఫాలో అప్ చేస్తే ఎంతమంది కరెక్ట్ మందులు వాడుతున్నారు అని ఒక స్టడీ జరిగింది. మీరు గెస్ చేయండి ఎంతమంది వాడుతున్నారు? జస్ట్ వేగ్గా ఒక పర్సంటేజ్ చెప్పండి స్వప్న గారు. ఒక 5%? రైట్, 0%. వావ్. నాట్ ఈవెన్ 1% కూడా కరెక్ట్ మందులు వాడట్లేదు. అంటే ఇంకా లంగ్ హెల్త్ ఎలా ఉంటుంది? పర్టికులర్గా మనమే అనుకున్నాం వీళ్ళు ససెప్టబుల్ ఇండివిజువల్స్ అనేసి. ఈ ససెప్టబుల్ ఇండివిజువల్స్ కూడా జాగ్రత్త తీసుకోకపోతే ఇంకా వాళ్ళ లంగ్ హెల్త్ అనేది తొందరగా డిటోరియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీనిలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఏజ్ తర్వాత అంటే టీనేజ్ తర్వాత మేబీ అరౌండ్ 20 years తర్వాత ఏమవుతుందంటే లంగ్ ఫంక్షన్ ఎంతటి వస్తాదుకైనా కానీ మెల్లిమెల్లిగా ప్రతి సంవత్సరం కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ తగ్గుతూ వస్తున్నది కరెక్ట్ మందులు వాడట్లేదంటే ఆస్తమా ఉన్నవాళ్ళు, సిఓపిడి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది. అంటే 80 yearsకి ముసలి వాళ్ళు అని అంటున్నాం ఇప్పుడు. అలా కాకుండా 50-55 yearsకే కూడా
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. లంగ్ ఇప్పుడు కరోనా లాంటి ఒక తీవ్రమైన స్థితి చూశాక లంగ్స్ మీద చాలా రెస్పెక్ట్ పెరిగిపోయింది అందరికీ. అంటే ఏదో లంగ్స్ అని వదిలేసా, అంతకొంతకు హార్ట్ అంటే ఒక పెడస్టల్ మీద పెట్టి హార్ట్ డిసీజ్ని చూసేవారు. లంగ్స్ ఇంపార్టెన్స్ ఇప్పుడు తెలిసిందండి. లంగ్ కేర్కి ఆబ్వియస్లీ టీబీ అంటే ఒక బ్యాక్టీరియాల వల్ల వచ్చే ఒక ఇది, కానీ అసలు లంగ్స్ని హెల్దీగా ఉంచుకోవడానికి ఏం చేయాలండి? సో లంగ్స్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఆర్గన్ ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ లైఫ్ స్టైల్, ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ హైడ్రేషన్. ఎనీ ఆర్గన్ బీ ఇట్ లంగ్, హార్ట్, లివర్, ఏదైనా ఈ 3 ఫస్ట్. దెన్ సెకండ్ థింగ్, స్టే అవే ఫ్రమ్ స్మోకింగ్. యాక్టివ్ స్మోకింగ్ కానివ్వండి, ప్యాసివ్ స్మోకింగ్ కానివ్వండి, థర్డ్ పార్టీ స్మోక్, హుక్కా, వేపింగ్, ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్, ఫర్ దాట్ మ్యాటర్ ఈవెన్ యువర్ డొమెస్టిక్ ఫ్యూయల్స్, అవన్నిటితోటి యూ హ్యావ్ టు బీ ప్రొటెక్టెడ్. అండ్ ఇప్పుడు మనకున్న ఎయిర్ క్వాలిటీ ఈస్ వెరీ క్వశ్చనబుల్ టు బీ వెరీ ఫ్రాంక్. లైక్ ఇప్పుడు ఢిల్లీ చూసుకున్నారనుకోండి, దే షట్ డౌన్ స్కూల్స్ ఫర్ ఎ వైల్ వెన్ ఎవర్ దే సీ దట్ బ్యాడ్ ఎయిర్ క్వాలిటీ. అది అంటే మనం దర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ యాక్టివ్లీ డూ, బట్ అట్లీస్ట్ బయటికి వెళ్ళినప్పుడు వేరే మాస్క్. ఎవ్రీవన్ సా కోవిడ్లో మాస్క్ వేసుకున్నందుకు ఎవ్రీవన్ హ్యాడ్ గుడ్ లంగ్స్. తర్వాత కూడా మనం మాస్క్ కంటిన్యూ చేసినప్పుడు ఆస్తమాస్ తగ్గిపోయినాయి, ఆస్తమా ఎక్సాసర్బేషన్స్ తగ్గిపోయినాయి, ఫ్లూస్ తగ్గిపోయినాయి. ఈ ఇయర్లో ఉన్నంత ఫ్లూస్ వీ డిడ్ంట్ సీ లాస్ట్ ఇయర్. దట్ వాస్ బికాస్ కోవిడ్ థాట్ us సమ్ హైజీన్. అండ్ వెన్ యూ హ్యావ్ కఫ్, మనకి దగ్గు కానీ జలుబు కానీ ఉన్నప్పుడు యూ కవర్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ నాట్ లెట్ యువర్ సెల్ఫ్ స్ప్రెడ్ ఇట్ టు అదర్స్. అది. అండ్ సెకండ్ థింగ్, పక్కన వాళ్ళు ఎవరైనా దగ్గు జలుబు ఉంటే వీ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ దెమ్ టు అ సేఫ్ ప్లేస్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద లంగ్ డిసీజెస్ ఆర్ డ్రాప్లెట్ స్ప్రెడ్. అవి మనం పర్సనల్ హైజీన్ తోటే ప్రివెంట్ చేసుకోగలుగుతాం. అండ్ హై రిస్క్ పాపులేషన్, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ హైపర్టెన్సివ్స్, కిడ్నీ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, పోనీ ఆస్తమా, సిఓపిడి, వీళ్ళందరికీ వీ అడ్వైజ్ వ్యాక్సినేషన్స్. నార్మల్ పాపులేషన్ వాళ్ళకేమో, రిస్క్ లేని వాళ్ళకి అబౌవ్ 60 కంపల్సరీ, మిగిలిన వాళ్ళకి బిలో 60 అయినా కంపల్సరీ న్యూమోకోకల్ వ్యాక్సిన్స్. అండ్ ఫ్లూ ఎనీ ఏజ్, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్, ఎవ్రీ వన్ హ్యాస్ టు టేక్ అ ఫ్లూ షాట్ ఎవ్రీ ఇయర్. సో వీటి వల్ల మనకి ఇన్ఫెక్షన్ రాదు అన్న గ్యారంటీ లేదు, బట్ వచ్చిన సివియారిటీ తక్కువ ఉంటుంది. జస్ట్ లైక్ కోవిడ్, వ్యాక్సిన్స్ డిక్రీజ్ ద సివియారిటీ, దే డిడ్ంట్ ప్రివెంట్ యూ ఫ్రమ్ హ్యావింగ్. సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ కూడా అంతే. ఈవెన్ ఇఫ్ యూ గెట్, దే విల్ బీ అ మైల్డ్ డిసీజ్. సో ఇవి ఇఫ్ యూ కెన్ ఫాలో, మనం కొంచెం రెస్పిరేటరీ హెల్త్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. టీబీకి లేదండి ఏమి? టీబీకి మనకి బీసీజీ వ్యాక్సిన్ ఉంది. బీసీజీ, సో అట్ బర్త్ వి గివ్, అండ్ ఇండియాలో కంపల్సరీ. బట్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అయినా కూడా ఎందుకు ఇంత స్ప్రెడ్ కంటిన్యూ సో ఆ బీసీజీ ఇచ్చినందుకే ఈ మాత్రం ఉంది, లేకపోతే ఎక్కడ ఉండేదంటారు అయితే? ఎస్, ద సివియారిటీ ఆఫ్ డిసీజ్ ఇస్ డెఫినెట్లీ లోవర్ బీసీజీ వల్ల. అండ్ సో మొత్తానికి అయితే టీబీ అన్నది మనం తీసి పడేసే అంత ఆషామాషి కాదు. మనం కోవిడ్ గురించి ఎవ్రీవన్ వెంట్ క్రేజీ హేవైర్, కానీ కోవిడ్ కంటే ముందు ద మోస్ట్ people died of infection was because of TB. Highest number of people who die of infection is because of TB. And then even in our fraternity, when initial 2019 November December lo when we got the initial news of COVID from China, we were like mana TB kante ekuna pichalaita anukunnam. Until unless it came to India and made a wave, we really didn't take it serious because TB was that ఇది ఎపిసోడిక్ గా వచ్చి వెళ్ళిపోయింది అంతే. కానీ టీబీ ఇస్ దేర్ విత్ us. అండ్ టు బి వెరీ ఫ్రాంక్, కరోనా వల్ల కొంచెం మన ప్రోగ్రామ్ కూడా దెబ్బతిన్నది. సో ఆ లాక్డౌన్ పీరియడ్స్లో పీపుల్ డింట్ కమ్ అవుట్ ఫర్ డయాగ్నోసిస్. సో డయాగ్నోసిస్ డిలే అయింది, ఇన్ఫెక్టివిటీ పెరిగింది, ఎస్పెషలీ రెసిస్టెంట్ టీబీ. సో లాక్డౌన్ ఎత్తేసాక ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ వాజ్ అన్ ఇంక్రీజ్ స్పర్ట్ ఆఫ్ డయాగ్నోసిస్, ఇంక్రీజ్ ఇన్ న్యూ స్టార్టింగ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్. ప్రోగ్రామ్ కొంచెం బ్యాక్వర్డ్ వెళ్ళింది, ద టీబీ కంట్రోల్ ప్రోగ్రామ్, బికాస్ ఆఫ్ కోవిడ్, బికాస్ ఆల్ ద ఫండ్స్ వర్ రీలొకేటెడ్, మ్యాన్ పవర్ వాజ్ రీలొకేటెడ్. సో టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కొంచెం ఎఫెక్ట్ అయితే అయ్యింది కోవిడ్ వల్ల. దీనిలో ఏమైనా అలర్జిక్ రియాక్షన్స్ కాజ్ చేసే ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కాకుండా మనుషుల్లో ఫుడ్ అంటే డైరీ ప్రోడక్ట్స్ లాంటివి, కొన్ని సిట్రస్ ఫ్రూట్స్ కావచ్చు, వీటికి కూడా అలర్జీస్ ఈ కండిషన్ని తీవ్రతరం చేస్తాయి డాక్టర్ గారు? అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, గతంలో మనం తీసుకుంటున్న ఫుడ్ ఐటమ్స్ చూసినట్లయితే ఒక 2 decades బ్యాక్ అన్ని ఫ్రెష్ ఫుడ్స్ తీసుకునేవాళ్ళం. ఈరోజు స్టోర్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఈ స్టోర్డ్ ఫుడ్, యూ నేమ్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ఎనీ కంపెనీ నేమ్ హియర్ ఇన్ ద లైవ్. సో కాకపోతే సో మెనీ ఫుడ్స్ ఏం చేస్తారంటే ఇది 6 months ప్యాక్ చేస్తుంటాం, 6 months వాడచ్చు అని అంటారు.
6 months ఎలా ఉంటుందండి? మనం ఒక్కరోజు ఫుడ్ పక్కన పెట్టి ఉంచి మరుసటి రోజు తీస్తే పాడైపోతుంది. సో 6 months అది ఫ్రెష్గా ఉండాలి అని అంటే దే యాడ్ లాట్ ఆఫ్ కెమికల్స్. ఈ కెమికల్స్ అన్నీ కూడా లంగ్ హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. రైట్. ఉదాహరణకు చైనీస్ ఫుడ్ ఐటమ్స్ చూస్తారనుకోండి, దానిలో అజ్నోమోటో యాడ్ చేస్తారు. అది చాలా అలర్జెనిక్. అజ్నోమోటో తీసుకున్నారంటే ఈవెన్ నార్మల్ ఇండివిజువల్స్ కూడా ఒకటి అసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది, సెకండ్ అలర్జిక్ రియాక్షన్స్, ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటివి మనం ఏ స్టోర్డ్ ఫుడ్ కానీ లేకపోతే అడిటివ్స్ ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం మంచిది. ఆన్ ద అదర్ హ్యాండ్ కొన్ని మీరు అన్నట్టుగా సిట్రస్ ఫ్రూట్స్ కానీ లేకపోతే కొన్ని ఫ్రూట్స్ లైక్ పైనాపిల్ కానీ ఇటువంటి వాటి ట్రిగ్గర్స్ ఎక్కువ అవుతాయి. అంటే ఇటువంటి వాటి అలర్జిక్ రియాక్షన్స్ ట్రిగ్గర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. వీటిని దూరం పెట్టాల్సి ఉంటుంది. అదర్ కామన్ నాన్ వెజిటేరియన్ డైట్ చూసినట్లయితే సీ ఫుడ్ క్యాన్ ట్రిగ్గర్ అలర్జిక్ రియాక్షన్స్. ఎందుకు? సీ ఫుడ్తో కొన్ని అనాఫ్లాక్సిస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అనాఫ్లాక్సిస్ అంటే సివియర్ అలర్జిక్ రియాక్షన్ వేర్ మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నిమిషాల్లో డెత్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ అంటే చాలా రేర్గా చూస్తామేమో. వెరీ రేర్ అండి, వెరీ రేర్. బట్ అయినప్పటికీ కూడా ఆ పేషెంట్కి అది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతుంది. ఇది ఈ ఫెనామినన్ మనం వెస్ట్లో ఎక్కువ చూస్తుంటాం, ఇలాంటి సివియర్ అలర్జీ ఎస్పెషల్లీ నట్స్ కూడా. అవును, కొన్ని నట్స్ కి అంటే వాళ్ళు ఇమీడియట్ గా వీజింగ్ స్టార్ట్ అయిపోయి అవును ఇలా చెస్ట్ చోక్ అయిపోతుంది, ఓకల్ కార్డ్స్ మూసుకుపోతే లెరింగోస్పాజమ్ అని అంటారు, సివియర్ స్ట్రైడర్ వచ్చి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు వెస్ట్ కామన్ అంటున్నారు కానీ వెరీ అన్ఫార్చునేట్ టు సే వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఐ లాస్ట్ విత్ ద సేమ్. నా క్లాస్మేట్ స్కూల్ మేట్ అనమాట. ఐ లాస్ట్ హిమ్ బికాస్ ఆఫ్ ద సేమ్. వాట్ సీ ఫుడ్ అండి? No, it's some we don't know what he has consumed, but he was allergic to so many things anamata. Okay. Before we wind up, I request you మా సాక్షి లైఫ్ ప్రేక్షకులకి ఒక మిత్ దాని ఫ్యాక్ట్ ఏదైనా చెప్పవలసిందిగా కోరుతున్నాం, ఈదర్ అబౌట్ లంగ్ డిసీజ్ ఆర్ ఓవరాల్ వెల్ బీయింగ్. సార్, స్మోకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అయిపోయిందండి లంగ్ ప్రాబ్లమ్స్కి. సో గుర్తుపెట్టుకోండి, స్మోకింగ్ అనేది మానలేము అని ఎవరైతే అనుకుంటున్నారో అది అనేది మిత్ అండి. ఫ్యాక్ట్ ఏంటంటే స్మోకింగ్ దో ఇట్ ఈస్ ఏ అడిక్షన్ కాసింగ్ ఏజెంట్ అయినా నికోటిన్ ద్వారా, బట్ డీఅడిక్షన్ పద్ధతులు కరెక్ట్గా మీరు కమిట్మెంట్ మీరు ఇచ్చారంటే, మీరు మెంటలీ ఫిక్స్ అయ్యారంటే మీ స్మోకింగ్ని ఈజీగా క్విట్ చేయొచ్చు అని గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు చాలా వైటల్ పాయింట్ ఒకటి లేవనెత్తారు, తద్వారా స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ లంగ్ ఇష్యూస్. ఐ హ్యావ్ నోన్ పీపుల్ క్రానిక్ స్మోకర్స్, వాళ్ళకి కొట్టినప్పుడు దెబ్బ కొట్టినప్పుడు మాత్రం ప్రాణం మీదకి వచ్చే ఇలాంటి పరిస్థితి వస్తుంది లంగ్స్కి. అబ్సల్యూట్లీ. అంటే మనం ఏదో సినిమా ముందు వేసే ఆ రీల్ చూసి ఏదో చిన్నది అనుకుంటాం మనం. లేదు, డేటా చెప్తాను నేను. ఎగ్జాంపుల్, మీరు నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను అనుకోండి, మనం 5 daysలో వెళ్ళిపోతున్నాం హాస్పిటల్ నుంచి అనుకోండి ఒక రీజన్ వల్ల. సో బట్ స్మోకర్స్ 3 times మోర్ ఎక్కువ స్టే చేయాల్సి వస్తుంది. బాబోయ్. అండ్ కామన్ మ్యాన్ చనిపోయేదానికి అవకాశం 2% ఉంది అనుకోండి, ఏదైనా ఐసీయూలో అడ్మిట్ అయినప్పుడు. స్మోకర్స్కి 20% రిస్క్ ఉంటుంది. వాట్ అబౌట్ ప్యాసివ్ స్మోకర్స్ సార్? మీరు చెప్పినది చాలా షాకింగ్గా ఉంది. అవును, ప్యాసివ్ స్మోకర్స్ అనేది చాలా చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారండి. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మేము చదువుకునే రోజుల్లో డయాగ్నోస్ అంటే లంగ్ క్యాన్సర్స్ ఇటువంటివి డయాగ్నోస్ చేస్తుంటే ఎక్కువ స్మోకర్స్లో, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 25 years బ్యాక్, ఎక్కువ స్మోకర్స్లో ఎక్కువ కనబడేది. ఈరోజు నాన్ స్మోకర్స్లో, ప్యాసివ్ స్మోకర్స్లో ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ద ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అండ్ దెన్ మన ఫ్రెండ్స్ మనం ఎలాంటి వాళ్ళు అని చెప్పాలంటే మన ఫ్రెండ్స్ చూసి చెప్పంటారు. అలానే మనకి ఏ డిసీజ్ వస్తాయంటే మన ఫ్రెండ్స్ బట్టి వస్తాయి అన్నమాట. మన ఫ్రెండ్స్ స్మోకర్స్ అయితే ఇమ్మీడియట్గా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయమని చెప్పట్లేదు, వాళ్ళని స్మోకింగ్ కట్ చేయమని చెప్పండి. అది సో వాళ్ళని స్మోకింగ్ మనం ఒక 10 మంది కలిసి అలా ఒక్కరిని మార్చినా కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రొటెక్టివ్ మెంబర్ని ఇచ్చినట్టు అవుతాం, అండ్ మనకు మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతాం. చాలా చాలా వ్యాలిడ్ డేటా వైండప్ చేస్తూ ఇచ్చారు డాక్టర్ గారు. బికాస్ స్మోకింగ్ని ఏ కోశాన ఎవరు సమర్థించరు, అంటే లైఫ్ స్టైల్లో ఒక భాగం అప్పుడప్పుడు లే అని ఎక్కడా చూడలేదు మనం. పైగా సినిమాల్లో కూడా స్టాచ్యుటరీ వార్నింగ్స్ చూస్తూ ఉంటాం. ఈవెన్ ఎక్కడైనా క్యారెక్టర్కి అలా సీక్రెట్ ఇచ్చి అవి కూడా అవాయిడ్ చేయాలి అని చెప్పి మనం కోరుకుందాం. అంటే ఎక్కడ దాన్ని ఏ కోశాన ప్రమోట్ చేయకూడదు, అలౌ చేయకూడదు. మన తెలుగు పరిశ్రమ నుండే స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది. చాలా మంచి మాట చెప్పారు సార్. థ్యాంక్ యూ డాక్టర్ విజయ్ కుమార్ గారు. రైట్ అండి, చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు. అండ్ రాబోయే ఎపిసోడ్లో
స్లీప్ యాప్నియా, స్లీప్ డిజార్డర్స్ గురించి మాట్లాడదాం. కంటి నిండా నిద్రపోవడం ఒక యోగం. నిజంగా చాలామందికి అది సాధ్యం కాదు వివిధ కారణాల వల్ల. కారణాలేంటి, దాని సొల్యూషన్స్ ఏంటి, పరిష్కారాలు ఏంటి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.